Hi everyone, this is Ansh Paul. Welcome to Ansh Paul YouTube channel. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. డాడీ, ఒక్క నిమిషం ఆగు. అన్నయ్య వచ్చిండు. డాడీ నేను ఒక విషయం అడగచ్చా? అడుగు బాబు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా ఇస్తానన్న అన్నావు కదా డాడీ. అవును, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగిన దానికన్నా నువ్వు ఊహించిన దానికన్నా ఆయన అధికంగా ఇచ్చే దేవుడు, అందులో డౌటే లేదు. ఇగో చూడు, నువ్వు అబద్ధం చెప్పినావు. ఏంటిది ఇది? పనస చెట్టు విత్తనం. అయితే దీనికోసం నేను 2 రోజులుగా ప్రేయర్ చేస్తున్నా దేవుని చెట్టు కావాలని, కానీ చెట్టు అయితే లేదు, ఏమైతే లేదు. ఇది 2 రోజుల కాడి నుంచో దేవునికి ప్రేయర్ చేస్తాను. అది కాదురా బాబు. చెప్పు. నువ్వు ఫస్ట్ ఈ విత్తనాన్ని నువ్వు తీసుకుపోయి భూమిలో పాతుతాయి, అది చెట్టు అవుతుంది. అంతేగాని నువ్వు గాలికి దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్టు నువ్వు ఈ విత్తనాన్ని పట్టుకుని చెట్టు కావాలంటే అది ఎక్కడ చెట్టు అవుతుందిరా బాబు? ఇది భూమిలో పెడితే మొలుస్తే అని మా సైన్స్ టీచర్ కూడా చెప్పింది. అయితే మళ్ళా దేవునికి ప్రార్థన చేయడం ఎందుకు డాడీ? చూడన్నా, అందరూ నీలాగే అనుకుంటారు. దేవుడు ప్రతి దానికి ఒక క్రమాన్ని ఏర్పరిచి ఉన్నాడు. మనము ఆ క్రమం తప్పి దేవుని శోధిస్తూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రార్థన గల జీవితాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో ఎన్నటికీ ప్రార్థన యొక్క సమాధానం పొందలేవు. అలాగే దేవుని యొక్క వాగ్దానాల్ని కూడా నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నీ ప్రార్థన యొక్క తీరు మారుతుందో అప్పుడు నీ జీవితంలో ప్రార్థన యొక్క సమాధానాన్ని పొందుకుంటావు. అలాగే దేవుని యొక్క వాగ్దానాలకి నువ్వు పాత్రుడు అవుతావు.